సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మహిళల వన్డే ప్రపంచ కప్ లో తొలిసారి జగజ్జేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా చేసిన అమ్మాయిల జట్టుకు ప్రత్యేక కానుకలు ప్రకటించారు. సూరత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ డోలాకియా వారికి వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ముందు గోవింద్ డోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ పంపారు. ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఒకవేళ మన అమ్మాయిలు ఫైనల్ గెలిచి కప్పు సాధిస్తే జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుగ్గా ఇవ్వాలనుకుంటున్నా. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. మహిళల క్రికెట్ లో మన దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగునివ్వాలని నా ఆకాంక్ష అని డొలాకియా తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు భారత మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్ డొలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరపున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన డొలాకియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలు ఇచ్చి వార్తల్లో నిలిచారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఉద్యోగులకు గిఫ్ట్లతో సర్ప్రైజ్లు ఇస్తారు.